వెల్కమ్ టు ఆహా రెసిపీస్. నేను మీ పరిమళ. ఈ రోజు స్టవ్ తో పని లేకుండా పుల్ల పుల్లగా కారం కారంగా ఉండే మామిడి అల్లం ముక్కలు ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తున్నాను. ఈ మామిడి అల్లం ముక్కల్ని ఏ పప్పుతో కలిపి తిన్నా చాలా బాగుంటాయి. ముద్దపప్పులోకైతే మరీ బాగుంటాయి. మామిడి అల్లం చూడడానికి మనం రెగ్యులర్ గా వాడే అల్లంలాగే ఉంటుంది. కానీ ఇలా మధ్యలోకి విరిపి వాసన చూస్తే మామిడికాయ వాసన వస్తుంది. ఇక ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 150 గ్రాముల మామిడి అల్లాన్ని తీసుకుని కడిగి తుడుచుకొని ఇలా పీలర్తో కానీ చాకుతో కానీ తొక్క తీసుకోండి. ఇలా అల్లాన్ని మొత్తాన్ని చెక్కు తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మామిడి అల్లంతో ఇంకా కొన్ని రకాల పచ్చళ్ళు చేసుకోవచ్చు. మామిడి అల్లం మొత్తాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మామిడి అల్లం మామిడికాయ టేస్ట్ అల్లం టేస్ట్ కలిపి డిఫరెంట్ టేస్ట్ తో ఉంటుంది. చాలా బాగుంటుంది. ఈసారి మీరు మార్కెట్కి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మామిడి అల్లాన్ని తెచ్చుకుని ఇలా పచ్చళ్ళు ప్రిపేర్ చేసుకోండి. ఈ కట్ చేసుకున్న మామిడి అల్లాన్ని ఒక బౌల్లో వేసుకోండి. ఇప్పుడు 6 నుంచి 8 పచ్చిమిర్చిని తీసుకుని కట్ చేసుకోండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా. మీరు వాడుతున్న పచ్చిమిర్చి కొంచెం కారం ఎక్కువగా ఉన్నట్లయితే పచ్చిమిర్చిలోంచి గింజల్ని ఈ విధంగా తీసేయండి. గింజలు తీసేసుకుంటే చాలా వరకు కారం తగ్గుతుంది. ఇప్పుడు ఈ కట్ చేసిన పచ్చిమిర్చిని మామిడి అల్లం ముక్కల్లో వేసుకోండి. ఇప్పుడు 6 మీడియం సైజ్ నిమ్మకాయల్ని కట్ చేసుకోండి. ఈ కట్ చేసుకున్న నిమ్మకాయల్ని మామిడి అల్లం ముక్కల్లో రసాన్ని పిండండి. ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ఒక టీ స్పూన్ కారం వేసుకుని బాగా కలుపుకోండి. ఈ ముక్కలు చేసుకున్న 4-5 గంటల తర్వాత తింటే చాలా బాగుంటాయి. చేసుకున్న తర్వాత రోజుకి పచ్చిమిర్చి అల్లం ముక్కలు బాగా ఊరి ఇంకా చాలా బాగుంటాయి. ఈ మామిడి అల్లం ముక్కలు ముద్దపప్పులోకి ఏ పప్పులోకైనా చాలా బాగుంటాయి. మామిడి అల్లం సీజనల్ గానే దొరుకుతుంది. అక్టోబర్ నుంచి డిసెంబర్ దాకా బాగా దొరుకుతుంది. ఈసారి మార్కెట్ కి వెళ్ళినప్పుడు ఒక్కసారి మామిడి అల్లం తెచ్చుకుని మామిడి అల్లంతో ఇలా తయారు చేసుకుని ఎలా వచ్చాయో మాకు కామెంట్స్ లో తెలియజేయండి. ఈ మామిడి అల్లం ముక్కలు బయట ఉంచితే 2 నుంచి 3 రోజులు, ఫ్రిడ్జ్ లో ఉంచుకుంటే 5 నుంచి 6 రోజుల పాటు నిల్వ ఉంటాయి. చూసారు కదా. మీకు కూడా ఈ మామిడి అల్లం ముక్కలు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆహా రెసిపీస్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.